ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రెండ్ పాప వాళ్ళ రిసెప్షన్కి వచ్చాము. మా ఊరు నిడమనూరు గ్రామం, నిడమనూరు మండలము. వెనకాల నా స్కూల్ మేట్స్, ఆ వైట్ షర్ట్ ఆయన మా లీడరు. అప్పుడు మేము 10th క్లాస్లో లక్ష్మణ్ మేమంతా కలిసి రిసెప్షన్కి అటెండ్ అయ్యాం ఫ్రెండ్స్. దగ్గర మా ఫ్రెండ్స్ అంతా ఒక 30 to 40 మెంబర్స్ వచ్చారు. దాంట్లో కొంతమంది ఎర్లీగా వెళ్ళిపోయారు. ఇక్కడే మా నిడమనూరులోనే ఈ ఫంక్షన్ రిసెప్షన్ ఇచ్చాడనమాట మా ఫ్రెండ్. రిసెప్షన్లో వచ్చిన వాళ్ళందరం కలిసి గ్రూప్ ఫోటో ఒకటి దిగుతున్నాము. దాంతోపాటు నేను కూడా ఈ వీడియో షూట్ చేశాను. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. అందరం కలిసి ఇక్కడే 10th క్లాస్ వరకు చదువుకున్నాం. ఇది మీకు ఇంతకుముందు కూడా చూపించాను, కాకపోతే అప్పుడు ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది వచ్చారు. ఈరోజు మాత్రం ఊర్లో కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళంతా చాలా వరకు వచ్చారు. రిజర్వ్ పీరియడ్లో సార్ రాకుంటే అల్లరి చేసేవాళ్ళు. అదే అల్లరి ఇప్పుడు ఇక్కడ స్టేజ్ పైన చేస్తారు. లీడర్ గారు రండయ్య అని అరిచేట ఆయనే మా లీడరు. మా 10th క్లాస్లో అందరు చిన్నపిల్లల్లాగా అరుస్తున్నారు. ఒక్కొక్కరికి 50 ఏళ్ళకి పైనే వయసు వచ్చింది. కానీ ఎవరికి వాళ్ళు నాకు 16 ఏళ్ళు 14 ఏళ్ళు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ మధ్యలో ఒకడు ఉన్నాడు డైరెక్టర్ అని చెప్పాను, ఈశ్వర్. వాడైతే అసలు ఎప్పుడు మాట్లాడినా నాకు 16 ఏళ్ళే, చాలా చిన్న పిల్లలున్నాయి, మీరు అంకుల్స్ తాతలు అంటాడు. వాడే పెద్ద తాత, రంగులు వేసుకొని తిరుగుతాడు. ఇక్కడ వచ్చి ఎంత అడావుడు చేస్తున్నాడు చూడండి. ఎంత సిగ్గుపడితే ఎట్లా అసలు ఎట్లుండేవాడు చిన్నప్పుడు. డైరెక్టర్ లెవెల్ ఆలోచించి తెప్పించాడు. వాడు కాదు, వాడు పేరు చూసినా కూడా నమ్మట్లేదు. వాడు ఇంకా సిగ్గుపడుతున్నాడు. వాడు అయిపోయింది కదా, రారా నిన్న అయిపోతుంది రా బాయ్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులు అంటే ఎంత సరదాగా అల్లరిగా ఉందో. జీవితం అనేది నలుగురు కలిసి మాట్లాడుకుంటూ నలుగురిలో కలిసి తిరుగుతుంటే ఆ సంతోషం వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండండి. ఆ పిల్లలకు బ్లెస్సింగ్ ఇవ్వండి. మాలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్తో సరదాగా కలిసి లైఫ్ని ఎంజాయ్ చేయండి. జీవితంలో మంచి ఆలోచనలతో మంచి పనులు చేసుకుంటూ ఆయురారోగ్యాలతో మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. అందరు మీరే కనబడతారు. యూట్యూబ్ ఈ రిసెప్షన్ ముందు రోజు మా ఫ్రెండ్ ఒకంది బర్త్డే ఉండే. రిసెప్షన్ సందర్భంగా వానికి ఇక్కడ కేక్ తెప్పించి, నరేందర్ రెడ్డి వాని పేరు, వానికి కేక్ తెప్పించి ఇక్కడ కేక్ కట్ చేసాము. అందరం చాలా హ్యాపీగా వాని బర్త్డేని ఎంజాయ్ చేసాము. దాంతో కేక్ కట్ చేపించి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫ్రెండ్స్. వాడే నరేందర్ రెడ్డి కేక్ కట్ చేస్తున్నాడు. మేమంతా వాడిని కేక్ కట్ చేయించి, ఫ్రెండ్స్ అందరూ కూడా తలా ఒక చోట ఉంటారు. ఈరోజు అందరు ఇక్కడ అటెండ్ అయ్యారు రిసెప్షన్కి. రిసెప్షన్లోనే ఇప్పుడు మన ఫ్రెండ్ది కేక్ కట్ చేయించాము, నరేందర్ రెడ్డిది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వచ్చారు. ఎవరిని పెట్టాలరా వాడి కేకు? చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అందరి ముఖాల్లో ఎంత సంతోషం ఉందో. ఎంతైనా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తే ఆ సంతోషమే వేరే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత సరదాగా సంతోషంగా హ్యాపీగా వానికి కేకు పెట్టి మొత్తం కేకు బూసి వాడేమేకంగా తీస్తున్నారా బాయ్ పూయానికి. దర్శన్ పోను పో ఒకసారి. ఏదైనా పెళ్లి చేస్తున్నారా? ఇది వెంకటేశ్వర్లు మట్టన్న. ఆ వెంకటేశ్వర్లు ఆయన మా లీడరు. ఇక్కడ ఉమాశంకర్, వెంకటరెడ్డి అన్న, రంజాన్, చంద్రశేఖర్, రామన్, రమేష్ అన్న, శ్రీధర్, రాములు, రాంబాబు, దయాకర్, సత్యనారాయణ, సుదర్శన్, లక్ష్మణ్, శ్రీనన్న, ఈశ్వర్, వాడే ఫిల్మ్ డైరెక్టర్, వాళ్ళ పాప. అందరం కలిసి కేక్ కట్ చేసిన తర్వాత రిలాక్స్ అయిపోయి ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత కలిసాం. ఇది మొన్న కాచిగూడలో జరిగిన పెళ్లి తాలూకా రిసెప్షన్ ఫ్రెండ్స్. రామన్ అని చెప్పి మా క్లాస్మేట్ చెప్పాను కదా, మా క్లాస్మేట్ వాళ్ళ పాపది రిసెప్షన్ అనమాట. అందరం ఫ్రెండ్స్ అంతా కలిసాము చాలా రోజుల తర్వాత. దగ్గర 30-40 మంది వచ్చారు. అందులో కొంతమంది వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళంతా రౌండ్ టేబుల్ వేసి కూర్చున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.